హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఒక మంచి 3D స్టైల్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తాను. వీడియో మాత్రం కొత్తగా ఉంటుంది అండ్ మీకు నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా మన ఛానల్లో ఓన్లీ ఇన్విటేషన్ ట్యూటోరియల్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాను ప్లేలిస్ట్ వైజ్గా. సో మీకు ఎప్పుడో ఒకసారి అయితే యూస్ఫుల్ అవ్వచ్చు. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అండ్ మన ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఓకేనా గైస్, టైం వేస్ట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ పైన క్లిక్ చేసేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా, ట్రాన్స్పరెన్సీ, అది తీసుకుని బ్యాక్గ్రౌండ్లో మనకి స్క్వేర్లో వస్తుంది. తర్వాత ఇక్కడ మనకి కొంచెం ఇలా జరిపితే ఇక్కడ యాడ్ ఫోటో కనిపిస్తుంది. ఎవరైతే ఇన్విటేషన్ ఉందో వారి ఫోటో లేదా కపుల్స్ ఈ విధంగా ఒక ఫోటో తీసేసుకొని తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన మనకి ఎరేజర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి కింద మనకి పర్సన్ ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఎరేజ్ టూల్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, బ్రష్ వచ్చేసి 50లో తీసుకోండి. హార్డ్నెస్ వచ్చేసి ఒక 20లో పెట్టేసుకొని తర్వాత ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి ఒక 80లో పెట్టేసుకోండి. ఓకేనా, పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ఫోటోని ఇలా చేసేసి నేను కొంచెం ఇలా ఎరేజర్ టూల్ తోటి అయితే నేను ఈ విధంగా కొంచెం ఎరేజ్ చేసుకుంటున్నాను కింద మనకి ఒపాసిటీ తోటి అయితే. ఓకేనా, ఎరేజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేసేసి ఈ ఫోటోని ఈ స్క్వేర్లో సెట్ అయ్యేలాగా సెట్ చేసేసి నేను ఈ ఫోటోని సేవ్ చేస్తున్నాను. ట్రాన్స్పరెన్సీ ఫార్మాట్లో సేవ్ చేస్తున్నాను. ఇలా నేను ఒక 2-3 ఫొటోస్ని అయితే ఎడిట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసి మీకు ఇచ్చే XML ఫైల్ ఏదైతే ఉందో దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ ఇందులోకి మీకు డైరెక్ట్ ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చినా కూడా ఇదే విధంగా వస్తుంది. ఒకవేళ మీకు XML ఫైల్ వర్క్ అవ్వకపోతే ఫుల్ ప్రాజెక్ట్ ఫైల్ ఉంటుంది, దాన్ని తీసేసుకోండి. ఓకేనా, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని మనకి టెక్స్ట్ ఉంటాయి. ఈ రెడ్ కలర్లో ఉన్న లేయర్స్ అన్నీ కూడా టెక్స్టే అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఓం శ్రీ గణేశాయనం అనేది డిఫాల్ట్ అదే విధంగా ఉంచేసుకోండి. లేదంటే మీరు ఇంగ్లీష్లో క్రియేట్ చేసుకోవాలనుకుంటే దీనిపైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎడిట్ గ్రూప్ అని కనిపిస్తుంది, దాంట్లోకి వెళ్ళేసి అయితే మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. మీరు వీడియో ఎడిట్ చేసుకోవాలనుకంటే ముందు మీరు ఫాంట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకేనా, తెలుగు ఫాంట్స్ నేను డిఫాల్ట్గా ఉన్న ఫాంట్సే వాడాను, ఎక్స్ట్రా ఏం వాడలేదు. ఒకవేళ మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోకపోతే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కొన్ని టైటిల్స్ అయితే ఉన్నాయి, ప్రోగ్రామ్స్ అండ్ ఇంకేమన్నా మీ నేమ్స్ అనేది అన్నీ సెట్ చేసి పెట్టాను. సో ఫస్ట్ వీటిని ఎడిట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇవన్నీ కంప్లీట్గా ఎడిట్ చేసుకోండి. ఎలా ఎడిట్ చేసుకుంటారంటే ప్రతిదీ కూడా గ్రూప్గా నేను సెట్ చేశాను గ్రూప్గా. సో ఒక గ్రూప్ తీసేసుకోండి, కందుకూరు వారు అని ఉంది సపోజ్. దీనిపైన క్లిక్ చేసిన ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసేసి సో ఇక్కడ మనకి గ్రూప్లో మీకు పైన కందుకూరి సపరేట్ ఇచ్చాను అండ్ వారి సపరేట్ ఇచ్చాను. ఈ విధంగా మీరు రిప్లేస్ చేసుకోండి. నేమ్స్ అయితే ఎడిట్ చేసుకున్న తర్వాత కింద మీకు ఇక్కడ పెళ్లిసందడి ఫాంట్ కనిపిస్తుంది కదా, ఇది PNG ఫార్మేట్లో ఉన్న ఫోటో. సో అది ఒకవేళ మీకు యాడ్ కాకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దీనిపైన క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ గ్యాలరీ నుండి దాన్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇక్కడ సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. యానిమేషన్ అన్నీ కూడా సెట్ అయిపోయినాయి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే అన్నీ కంప్లీట్గా సెట్ చేసుకున్న తర్వాత కిందికి స్క్రాల్ ఆన్ చేయండి. స్క్రాల్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ లేయర్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. SDW లీవ్స్ యానిమేషన్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీకు ఒక ఫుటేజ్ ఇస్తాను, ఆ ఫుటేజ్ని ఇక్కడ రిప్లేస్ చేయండి. మనకి ఈ విధంగా లీవ్స్ ఆటోమేటిక్ సెట్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి దానిపైన ఒక లేయర్ అవుతుంది చూసారా ఫ్రంట్, దీనిపైన క్లిక్ చేయండి. తర్వాత కలర్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీడియా పైన క్లిక్ చేయండి. మీకు ఇచ్చిన ఫైల్స్లలో ఇలాంటిది ఒక ఇమేజ్ ఉంటుంది, దాన్ని జస్ట్ యాడ్ చేసేయండి సరిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే రిప్లేస్ చేశారో దాన్ని మొత్తం కూడా పైనకి తీసుకురండి. పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పైన టెక్స్ట్ ఉంది కదా, మొత్తం ఆ టెక్స్ట్ పైకి తీసుకురావాలి. ఓకేనా, టెక్స్ట్ పైకి తీసుకొచ్చిన తర్వాత కింద మనకి టాప్ బ్యాక్ అని ఉంది చూసారా, దాంట్లో కూడా సేమ్ అదే ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేయండి. చూసారా, యాడ్ చేశాను. అండ్ ఇప్పుడు దాన్ని టెక్స్ట్ కిందికి తీసుకొద్దాం. టెక్స్ట్ కింద పెట్టేశాను. అండ్ మళ్ళీ కిందికి వచ్చేస్తే ఇక్కడ లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో యానిమేషన్ లేయర్, దీన్ని పైన ఉన్న లేయర్ కంటే కింద పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి ప్లే చేద్దాం. మీకు ఇక్కడ సాంగ్ కూడా యాడ్ అయిపోయింది. ఈ సాంగ్ వద్దనుకుంటే మీరు వేరే సాంగ్ కూడా యూజ్ చేసుకోండి. ఓకేనా, ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. చూసారు కదా, చాలా బాగా సెట్ అయింది. అండ్ జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేస్తే సరిపోతుంది. బ్యాక్గ్రౌండ్ లాస్ట్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోటో కూడా ఇస్తాను, దాన్ని జస్ట్ రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా ఫైనల్ అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అన్నీ కూడా ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ ఇంకొకటి చూపిస్తున్నాను.
ఒక ఫోటోది చూపిస్తాను. ఇక్కడ ఫోటో ఎలా యాడ్ చేశానో మీకు ఆల్రెడీ అర్థమయ్యి ఉంటుంది. ఇక్కడ గ్రూప్‌లోకి రండి. గ్రూప్‌లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి వరుడు అండ్ ఇక్కడ నేమ్ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇందాక చెప్పిన కదా పిక్సార్ట్‌లో ఎడిట్ చేసుకోమని. సో, ఆ విధంగా కొన్ని ఫోటోస్ ఎడిట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి, మీడియా పైన క్లిక్ చేసేసి ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా మీరు కావాల్సిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఎలా చేస్తారంటే చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనకి యానిమేషన్స్ అనేది సెట్ చేయాలి. దానికోసం మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ అని ఉంది కదా, ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేసి మళ్ళీ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా పైన క్లిక్ చేసి మళ్ళీ దీన్నే తీసేసుకోండి. మీకు ఫ్రంట్ అని ఉందంటే మీరు దాన్నే తీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చేసి దానిపైన పెట్టేస్తున్నాను, టెక్స్ట్ పైన పెట్టేస్తున్నాను. మళ్ళీ కిందకి వచ్చేస్తున్నాను. ఇక్కడ SDW ఉంది కదా, దానిపైన క్లిక్ చేసేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్తున్నాను. మళ్ళీ లీవ్స్ యానిమేషన్ ఉంది కదా, దాన్ని యాడ్ చేశాను. ఓకే. అండ్ తర్వాత కింద మనకి 2 లేయర్స్ అవుతున్నాయి. ఇందులో టాప్ బ్యాక్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. కలర్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. చూడండి మళ్ళీ ఈ గ్రీన్ కలర్ ఇమేజ్ ఏదైతే ఉందో అది తీసేసుకోండి. ఓకేనా. అండ్ ఇంకొక ఇమేజ్ అయితే ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ SDW లీవ్స్ అండ్ ఫ్లవర్ అని ఉంది చూసారా, ప్రతి లేయర్లో SDW లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అని ఉన్న చోట ఇక్కడ కలర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీడియా ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే ఉంటుంది. ఆ ఫ్లవర్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు ఆటోమేటికల్లీ ఈ విధంగా సెట్ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా. ఈ ఎల్లో కలర్ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ పైన పెట్టేసుకోండి. ఓకే, టెక్స్ట్ పైన పెట్టేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ యానిమేషన్ ఏదైతే ఉందో ఈ యానిమేషన్ అనేది ఆ ఫ్లవర్ యొక్క కింద లేదా దాని పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుండి చూసారు కదా, పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దీంట్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు. జస్ట్ ఇక్కడ చూపిస్తున్న ఒక్కసారి మీరు జూమ్ చేయండి, లేయర్స్ని జూమ్ చేస్తే మీకు నేమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి టాప్లో నేను ఎలా పెట్టేసానో ఫ్రంట్ ఫస్ట్, ఫ్రంట్ సెకండ్, ఈ రెండింటికి ఈ గ్రీన్ కలర్ ఏదైతే PNG ఇమేజ్ ఉందో ఆ రెండింటికి అప్లై చేయండి. దాని కింద ఆ రెండింటి కింద ఎల్లో కలర్ది అప్లై చేయాలి. ఎల్లో కలర్ది దేంట్లో అప్లై చేస్తారంటే ఇక్కడ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ అని చూసారా, అప్పుడు మాత్రం మీరు ఎల్లో కలర్ యాడ్ చేయాలి. దాని కింద ఏదైతే ఉందో SDW లీవ్స్ యానిమేషను, దానిపైన క్లిక్ చేసి లీవ్స్ మీకు ఒక ఫుటేజ్ ఇస్తాను లీవ్స్ యానిమేషన్ది, దీంట్లో యాడ్ చేయండి. తర్వాత టైటిల్ ఏదైతే ఉందో టైటిల్ రావాలి. దాని తర్వాత టాప్ బ్యాక్ అని ఉంటుంది అండ్ బాటమ్ బ్యాక్ అని ఉంటుంది. సింపుల్గా మీ యొక్క ఇక్కడ మీరు జూమ్ చేసేసుకుంటే ఈ యొక్క ఫ్రేమ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మిగతా అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. నేను వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు XML ఫైల్ రెడీ చేసేటప్పుడు కొంచెం ఎర్రర్స్ ఉండి మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయినాయి అన్నీ. నేమ్స్ ఎడిట్ చేసేటప్పుడు కొంచెం జరిగిపోయినాయి ఫోన్ హ్యాంగింగ్ వల్ల. సో మీకు అర్థం కాకుండా మాత్రం మీరు మళ్ళీ ఒక్కసారి బ్యాక్కి వెళ్ళి ఎక్కడెక్కడ ఏది రీప్లేస్ చేశానో చూసి మీరు ఎడిట్ చేసుకోండి కంప్లీట్గా. ఓకేనా. ఇంకా అయినా కూడా మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షార్ట్లో, అది కూడా షార్ట్ కట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.